హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం టీఎస్ టెట్కి సంబంధించి 6th క్లాస్కి సంబంధించిన అర్థాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి, దీంట్లో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. సో అర్థాలు వచ్చి అంగ్రీ అంటే కాలు. సో మనకి టెట్లో వచ్చి అర్థాల మీద ఒక మార్క్ అయితే వస్తుంది. అలాగే పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు. సో వీటి 6th నుంచి 10th క్లాస్ లోపు ఉన్న అర్థాలన్నింటిలో మనకు ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది. సో అంగ్రీ అంటే కాలు అని అర్థం. నెక్స్ట్ అంజనం అంటే కాటుక. ఎక్కడో ఉన్న వస్తువుని కళ్ళ ముందు చూపే విద్య. సో దీనికి 2 అర్థాలు ఉన్నాయి. అంజనం అంటే కాటుక అని వస్తుంది, అలాగే ఎక్కడో ఉన్న వస్తువుని కళ్ళ ముందు చూపే విద్య అని కూడా వస్తుంది. నెక్స్ట్ అజ్ఞాతవాసం అంటే ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం అని అర్థం. నెక్స్ట్ అడలుకొను అంటే ఏడ్చు అని అర్థం. నెక్స్ట్ అనగా అంటే పాపము లేనివాడా అని అర్థము. నెక్స్ట్ అనుజుడు అంటే తమ్ముడు అని అర్థము. నెక్స్ట్ అభినందన అనగా మెచ్చుకోలు, అలాగే ప్రోత్సాహం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అభిరతి అనగా ఆపేక్ష అంటే కోరిక. ఆపేక్ష అన్న కోరిక అన్న ఒకటే అర్థం. ఆపేక్ష అనొచ్చు, కోరిక అనొచ్చు. నెక్స్ట్ వచ్చి అలయించు అంటే బాధపెట్టు లేదా కష్టపెట్టు. బాధ పెట్టడం అని కష్టపెట్టడం. అలయించు అంటే బాధపెట్టు అని అర్థం వస్తుంది, అలాగే కష్టపెట్టు అనే అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ ఆవరజుడు అంటే తమ్ముడు అని అర్థము. నెక్స్ట్ అవశేషం అనగా మిగులు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఆమడ దూరం అంటాం కదా, ఆమడ అనగా 8 మైళ్ళ దూరం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన వాళ్ళని ఇంగితజ్ఞులు అంటారు. నెక్స్ట్ అర్థం వచ్చి ఉదతి అనగా సముద్రం. నెక్స్ట్ ఊరు శక్తి అనగా గొప్ప శక్తి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఏకాఎక్కిన అంటే అకస్మాత్తుగా, అలాగే తొందరగా, అలాగే వెంటనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎగటక అంటే పొంగిపోకుండా, అలాగే గర్వపడకుండా అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎలమి అనగా సంతోషం. నెక్స్ట్ కందుకం అంటే బంతి. నెక్స్ట్ కబ్జా అనగా దురాక్రమణ, అలాగే తనది కాని వాటిని ఆక్రమించడం. తనది కాని వాటిని ఆక్రమించడాన్ని కబ్జా అంటాము. నెక్స్ట్ కర్కోటకుడు అనగా కఠినమైన వాడు, అలాగే కర్కోటకుడు అనే పేరు గల సర్పం. కూడా ఉంది. నెక్స్ట్ కలిత అనగా పొందబడిన అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కల్లం అనగా ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. కల్లం అంటారు, కల్లాలు అంటారు. కల్లం అనగా ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. నెక్స్ట్ కొంచెం అనగా 4 మానికల కొలమానం. మానికకు 4 సోలలు, అలాగే దాదాపు 7.5 కిలోలకి సమానం. కొంచెం అనగా 4 మానికల కొలమానం. మానికకు వచ్చి 4 సోలల పడతాయి, అలాగే దాదాపు 7.5 కిలోలకి సమానం అన్నమాట. అంటే 7.5 కిలోలు అంటే 8 కిలోల దాకా వస్తుంది. 7.5 కిలోలకి సమానం. నెక్స్ట్ కృషికుడు అనగా రైతు అని అర్థం. నెక్స్ట్ ఖేదం అనగా దుఃఖం, ఏడుపు, బాధ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ చూడ్కులు అనగా చూపులు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ జమాబందీ అనగా భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జమాబందీ అనగా భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. నెక్స్ట్ జిద్దు అనగా మొండి వైఖరి. నెక్స్ట్ జర్ర అనగా కొంచెం, కొద్దిగా. నెక్స్ట్ తడయక అనగా ఆలస్యం చేయక. నెక్స్ట్ తప్తం అనగా కాలిన. నెక్స్ట్ తరి అనగా సమయం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ తాకీదు అనగా ఆజ్ఞాపత్రం. నెక్స్ట్ తాటి జగ్గ అనగా తాటి మట్ట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ తెరింగులు అనగా విధాలు. నెక్స్ట్ దుర్గమం అనగా వెళ్ళరానటువంటి.
దుర్గమం అనగా వెళ్ళరానటువంటి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ నుడుగులు, నుడుగులు అంటే మాటలు అనే అర్థం. నెక్స్ట్ నెమికించుట, నెమికించుట అనగా వెతికించుట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ నెరియలు, నెరియలు అనగా నేల పగుళ్ళు. నెక్స్ట్ పత్త, పత్త అనగా చిరునామా అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పయ్యర, పయ్యర అనగా గాలి అనే అర్థం. నెక్స్ట్ పాలికాపు, పాలికాపు అనగా పంట కాపరి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పుడిసెడు, పుడిసెడు అనగా సగానికి మడిచిన అరచేయి అంత, సగానికి మడిచిన అరచేయి అంత చెర అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పొడగాంచి, పొడగాంచి అనగా రూపు చూసి అని అర్థం. నెక్స్ట్ ప్రాలుమాలి, ప్రాలుమాలి అంటే సోమరితనం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ బావుట, బావుట అనగా జెండా. నెక్స్ట్ మారు మనువు, మనువు, మారు మనువు అంటే ఇంకో పెండ్లి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మాన్య, మాన్య అనగా గొప్పదైన. నెక్స్ట్ ముదము, ముదము అనగా సంతోషం అనే అర్థం, సంతోషము అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ మృత్తిండము, మృత్తిండము అనగా మట్టి ముద్ద అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ యవియసుడు, యవియసుడు అనగా తమ్ముడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ యుగ్మము, యుగ్మము అనగా జంట అని అర్థము. నెక్స్ట్ రిపులు, రిపులు అనగా శత్రువులు. నెక్స్ట్ రుధిరం, రుధిరం అనగా రక్తము, నెత్తురు. నెక్స్ట్ వరిపిడి, వరిపిడి అంటే వరి పొట్టు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ విరించి, విరించి అంటే బ్రహ్మ. నెక్స్ట్ శానా, శానా అంటే చాలా. నెక్స్ట్ శీఘ్రం, శీఘ్రం అనగా వెంటనే అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ శ్రవణాభిరతి, శ్రవణాభిరతి అంటే వినాలనే కోరిక కలిగి, వినాలనే కోరిక. నెక్స్ట్ సముజాయించుట, సముజాయించుట అనగా నచ్చ చెప్పటం, నచ్చ చెప్పటం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సుగృప్తి, సుషుప్తి, సుషుప్తి అనగా ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర. సుషుప్తి అనగా ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ స్ఫూర్తి, స్ఫూర్తి అనగా ఆదర్శం, ప్రేరణ, రెండు అర్థాలు వస్తాయి. స్ఫూర్తి అనగా ఆదర్శం, అలాగే ప్రేరణ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సేతువు, సేతువు అనగా వంతెన అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సౌధం, సౌధం అనగా భవనం, మేడ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సౌభ్రాంత్రం, సౌభ్రాంతం అనగా సోదరాభావం అనే అర్థం వస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ యూజ్ అయినట్లే కనుక లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.